మొన్న కూకట్పల్లి దగ్గర ఏదో ఫ్లైఓవర్ ఓపెనింగ్ కోసం కేటీఆర్ గారు వచ్చి భయం పట్టుకున్నదో ఏమో అటు ఇటు పోయి ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు. నరేంద్ర మోడీ గారు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినారు అని అడుగుతున్నారు. ఈయాల్టికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు 5 లక్షల కోట్లకు మించి ఉంది. కేవలం హైవేస్ కోసం 92,000 కోట్లు కేటాయించినారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైవేస్ కోసం 92,000 కోట్లు. వీళ్ళు మాట్లాడతారు మళ్ళా మీకు ముఖం లేదు, మీ రాష్ట్రంలో మీరు తిరగడానికి ముఖం లేదు. సీఎం కేసీఆర్ గారు పోయినసారి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు బెంగళూరు పోతూ కనిపించినారు. మొన్న మోడీ ఐఎస్బీకి వచ్చినప్పుడు అయాల్టి నుంచి ఇయాల్టి వరకు బెంగళూరులోనే ఉన్నాడా, వచ్చిండా, రిటర్న్ వచ్చేసి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడా, ఏం జాడపత్తలేదు. కల్వకుంట్ల కవిత ఈ రోజుకి 2 నెలలైందాం బయటకు వచ్చి. మీరు ఆడికిడికి మీరు తిరుగుతా ఉంటే జగిత్యాలలో మీ కాన్వాయ్ మీద ఒక రైతు చెప్పి సురుతాడు. నిన్న జైరాబాద్ మీద మీ మీద రైతులు తిరగబడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. మీరు అందరు అయిపోయినారు. ఇప్పుడు రాష్ట్రంలో అపోజిషన్ వాళ్ళు అయిపోయినారు, అందరు స్టూడెంట్స్ అయిపోయినారు. ఇప్పుడు రైతుల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మీరు ఆ స్థాయికి దిగజారింది రాష్ట్రం మీ పాలన. దళిత బంధు మీద ఎట్లా జనంకి ఆశ లేదు. హుజూరాబాద్ లోనే మీ ముచ్చట్లు నమ్మలేదు వాళ్ళు. రైతు బంధు గురించి చెప్పండి. ఇయాల రేపు అని ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? ఎప్పుడు ఇస్తారు? నీకు పైసలున్నాయా? మంచిర్యాల దగ్గర మీరు డబుల్ బెడ్రూమ్ లేకపోతే తాళాలు వాళ్ళ కొట్టుకొని లోపలికి పోతున్నారు. ఏం ఎలక్షన్లు వస్తే తప్ప మీరేం బయటికి తీయరా? ఏమి ఇయ్యరా జనాలకి? తెలంగాణలో సర్పంచుల గోస చెప్పలేనిది అసలు. కామగిరి దగ్గర భీమరావు అనే సర్పంచ్ మీరు ఎట్లా పైసలు ఇస్తలేరని, సరే వచ్చినప్పుడు తీసుకుందాం తొందరనే ఇస్తారనుకొని తొందరపడి 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చినాడు. నమ్మిన జనం కోసం ఏమైనా చేయాలని 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు వడ్డీ కట్టలేక, అప్పు తీర్చలేక, కుటుంబాన్ని పోషించుకోలేక మేకలు కాస్తున్నాడు. ఇది మీ సర్పంచుల తీరు, ఇది మీ సర్పంచుల గతి, మీరు రాష్ట్రానికి పట్టిస్తున్న గతి. మీకు ముఖం లేక మొన్న IIIT బాసరకు ఎందుకు పోలేదు? కనీస సౌకర్యాలు మేము చూసుకుంటామని ఎందుకు చెప్పే ముఖం లేదు మీకు. మీరు మాట్లాడతారు మళ్ళీ మోడీ ఎందుకు వస్తున్నాడని. నరేంద్ర మోడీ గారు తెలంగాణ స్టేట్ నెక్స్ట్ అని చెప్పడానికి వస్తున్నారు. ఆయన ఒక్కరు వస్తలేరు, మొత్తం భారతీయ జనతా పార్టీని తీసుకొని వస్తున్నారు. మీ ఫ్యామిలీ పాలిటిక్స్ ని ఇక్కడితోని అంతమందించడానికి వస్తున్నారు ఆయన. అది మేము చూడలేము, చూసి తట్టుకోలేము అంటే బెంగళూరు ఉన్నాడేమో మీ డాడీ, అందరు మళ్ళీ ఆడికే పోండి అందరు కలిసి 3 రోజులు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.